అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా, మిత్రులారా, నీతి నిజాయితీ అనే దారిలో నడవాలనుకునేవాడు ఎప్పుడూ ఒంటరిగా పయనించడానికే సిద్ధంగా ఉండాలి. ఆ దారిలో నడిచే దమ్ము చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు. మోడీ గారు మా విన్నపాలు వినవలే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోడీ సహృదయం చిన్నారి ఆనందం. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ వివి లక్ష్మీనారాయణ. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ. మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభ ప్రారంభం. నారాయణ విద్యా సంస్థలపై ఆకస్మిక తనిఖీ, 1.8 కోట్ల నగదు సీజ్. 2 రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ విజ్ఞప్తులను తెలియజేశారు. ఏపీ ఎన్టీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని, హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సహకరించాలని, రాష్ట్రంలో 100% ఇంటింటికి నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనర్ రేట్లకు సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలని, అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉందని, ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలని, వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఐఐటి నల్సార్ సెంట్రల్ యూనివర్సిటీ 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించి తెలంగాణకు ప్రయోజనంగా ఉండే 8 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతూ 11 విన్నపాలను మోడీకి అందజేశారు. అనంతరం ప్రధాని మోడీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరిలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళుతున్నారు. ఈ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వివిధ బీసీ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. బెంగాల్లో మోడీ బహిరంగ సభ జరుగుతుంటే వేల మంది జనంలో ఒక చిన్న పాప పూరి జగన్నాథ్ను ఫోటో పెయింటింగ్ మోడీకి ఇవ్వాలని నిలబడి పట్టుకొని ఉంటే, స్టేజ్ మీద నుంచి చూసిన మోడీ తన సెక్యూరిటీ వాళ్ళని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్ను పైకి తెప్పించుకొని పాపను ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అనేక వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. జై భారత్. మన రాష్ట్రంలో ఉన్నంత సౌరశక్తి ఎక్కడా ఉండదు. దీనికోసం జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఇంటికి కూడా సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా విద్యుత్తు లభించే విధంగా చేస్తుంది. రైతులను పారిశ్రామికవేత్తలుగా చేయడానికి, రైతు భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టడానికి కూడా విరివిగా రాయితీలు ఇస్తుంది. జై భారత్, జై జై భారత్. నారాయణ విద్యా సంస్థలు మరియు ఎన్స్పిరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన మోసపూరిత లావాదేవీలలో ఆ సంస్థ ఎండీ పునీత్ కొత్తపాపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆకస్మిక తనిఖీలలో 1.81 కోట్ల అనధికార నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆలోచనతో కూర్చొని ఉంటే దరగాల మీద దరగాలు తయారైపోతూనే కూర్చొని ఉంటాం. ఆవేశం ఉంది కాబట్టి కరసేవకులు వెళ్లి మనకి ఈరోజు రామాలయం ఇచ్చారు. ఆవేశానికి, ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉందయ్యా. కూర్చొని 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 ఆలోచించేది ఆలోచన కాదు. కడుపు రగిలితే చేసే పని ఆవేశము కాదు. కడుపు రగలడానికి కూడా కాలం పడుతుంది. అందుకే నేను గడ్డపాలను తీసుకుని వెళ్తామని పోచమని పోయి పెడతామన్నా నేను. అందుకే లెట్స్ యాక్ట్ ద వే ద లా వాంట్స్ us to act. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అభయ టీవీ న్యూస్ని వీక్షించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.